జగన్ హయాంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. అంతకుముందు నేను అనేకసార్లు ప్రస్తావించా. విజయవాడ పోలీస్ కమిషనర్గా చేసినప్పటి నుంచి ఆయన ఐడియా ఉన్నారు నాకు. పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసరు. బట్ ఆ తర్వాత ఇంటెలిజెన్స్లో చేసినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేల మార్పుకి ఆయనే కారణం అన్నది జగన్ ఆగ్రహానికి కారణం అన్నట్టు. అయితే ఒక ఆత్మీయ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏబి వెంకటేశ్వర గారు. నా 30 ఏళ్ల సర్వీసులో కేవలం 10 నుంచి 15 ఏళ్ళు మాత్రమే సక్రమైన పోస్టులో పనిచేశా. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీని తెచ్చి దాన్ని స్టేట్ పాలసీగా మార్చారు. రాజశేఖర రెడ్డి నాటిన విత్తనం 2019 నాటికి విషవృక్షంగా మారింది. అప్పటి నుంచి కమ్మ అధికారులు టార్గెట్గా అణచివేతకు గురి చేశారు. కమ్మవారిపై యుద్ధమే ప్రకటించినట్టు వైసీపీ అధినేత వ్యవహరించాడు. 2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే నాకు ఉద్యోగం లేకుండా చేశారు. పోస్టింగ్ జీతం అడిగితే సస్పెండ్ చేశారు. నా కెరీర్లో నేను ఊహించని మచ్చను నాకు వేయాలని చూశారు. కానీ చట్టం న్యాయం రెండు నన్ను నిప్పుగా నిలబెట్టాయి. కరోనాకి, వ్యాక్సిన్కి, ఎలక్షన్ కమిషనర్కి కులం రంగు పూసి విచక్షణారహితంగా వ్యవహరించారు. 2004 నుంచి రాజకీయాలు కమ్మవారిని కాపాడలేకపోతున్నాయి. కమ్మవారి పట్ల సానుభూతి, అభిమానం ఉన్న కాపాడేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావు. వరదలు వచ్చినా, వైపరీత్యాలు వచ్చినా 75% విరాళాలు కమ్మవారే ఇస్తారు. సామాజిక వర్గంతో పాటు సమాజానికి సైతం అందరూ తోడ్పడుతుంటారు. బట్ వాళ్లే ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.